చాలా మంచి మాట చెప్పారండి. నేనే మీ ప్రేమకి అడ్డుగా ఉన్నానని అనిపించి, ఆఖరికి మీ మనసులో ఉన్న మాట ఈరోజు చెప్పారన్నమాట. నన్ను కాదనుకున్న మీతో ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండనే ఉండను. నేను వెళ్ళిపోతున్నాను. తన బెడ్రూం నుంచి శ్రీజ బయటకు రావటం చూసిన వైష్ణవి గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె కళ్ళ ముందు జరిగేది చూసి ఆమె నిశ్చేష్టమైపోయింది. శ్రీజ మాత్రం కనీసం వైష్ణవి వైపు కన్నెత్తి కూడా చూడకుండా పెదవులపై ఒక క్రూరమైన విజేత చిరునవ్వుతో పరుగు పరుగున ఇల్లు దాటి వెళ్ళిపోయింది. ఆమె వెళ్లిన మరుక్షణమే వినయ్ బాత్రూం నుండి తల తుడుచుకుంటూ హాల్లోకొచ్చాడు. అక్కడ జరుగుతున్న కుట్రల గురించి వినయ్కి అసలేమీ తెలియదు. వైష్ణవి కళ్ళల్లో కన్నీళ్లు ధారలుగా కారుతుండటం చూసి అతడు ఆశ్చర్యంగా ఆమె దగ్గరికొచ్చాడు. ఏమైంది వైష్ణవి? నీ కళ్ళ నుండి ఆ కన్నీరేంటి? ఇంతసేపు బానే ఉన్నావు కదా? ఇంతలో నిన్ను ఎవరేమన్నారు? చెప్పు వైష్ణవి, చెప్పు. నాకు ద్రోహం చేసి, నా జీవితాన్ని నవ్వుల పాలు చేసి, ఇప్పుడు ఏమీ తెలియనట్టు మళ్ళీ నన్నే ఏమైందని అడుగుతున్నావా? అసలు నీకలా అడగడానికి కనీసం సిగ్గుగా లేదా వినయ్? వైష్ణవి అలా అనేసరికి వినయ్కి ఒక్కసారిగా తీవ్రమైన కోపం వచ్చింది. తను ఆఫీస్ టెన్షన్లో ఉంటే భార్య ఇలా అకారణంగా నిందిస్తుండేసరికి అతని ముఖం ఎర్రగా మారిపోయింది. వైష్ణవి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థమవుతుందా? అసలు నీకు బుద్ధుండే మాట్లాడుతున్నావా? నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతావా? నేనేం తప్పు చేశారని నన్ను అంత మాట అంటున్నావు? నువ్వు చేసే పనులకి నిన్ను ఎంతన్నా తక్కువే. అసలు నువ్వు మనిషివేనా? ఇంట్లో కట్టుకున్న భార్య వంటగదిలో కష్టపడుతుంటే పరాయి అమ్మాయిని బెడ్రూంలోకి పిలిపించుకొని గుసగుసగా మాట్లాడుకోవడానికి మీకు మనసు ఎలా ఒప్పిందండి? మీ లవ్ స్టోరీలు, మీ పాత వ్యవహారాలు సాగించడానికేనా నన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తెచ్చారు? ఆ మాట వినగానే వినయ్కి తల తిరిగిపోయింది. ఇలాగే ఊరుకుంటుంటే వైష్ణవి మరింత రెచ్చిపోతుందని అతనికి అనిపించింది. వైష్ణవి, మర్యాదగా చెప్తున్నాను, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఊరుకుంటుంటే రోజురోజుకి నీకు ఎక్కువైపోతుంది. నా క్యారెక్టర్ని అనుమానిస్తూ ఇంకొక్క మాట ఎక్కువగా మాట్లాడావో నీ చెంప పగులుతుంది, జాగ్రత్త. ఆ మాట వైష్ణవి గుండెల్లో శూలంగా గుచ్చుకుంది. వినయ్ తనను కొట్టడానికి చెయ్యెత్తటం ఆమె అసలు ఊహించలేదు. అవమానంతో, బాధతో బోరున ఏడుస్తూ సోఫాలో కూర్చుని ఉన్న సుధాకర్ దగ్గరికి పరుగున వెళ్ళింది. మావయ్య గారు, నన్ను కాపాడండి మావయ్య గారు. ఏమైందమ్మా? ఎందుకంతలా ఏడుస్తున్నావు తల్లి? ఏమైంది వైష్ణవి? సుధాకర్ అలా అడుగుతూ ఉండగా అంతలోనే వినయ్, సూర్యకాంతం హాల్లోకొచ్చారు. అసలేం జరుగుతుంది వినయ్? మన వైష్ణవిని ఎందుకలా ఏడిపిస్తున్నావు? నేనేం అనలేదు నాన్న. అసలు తనేం మాట్లాడుతుందో తనకైనా తెలుసా? నా క్యారెక్టర్ పైన లేనిపోని అభండాలేస్తోంది. నేనేదో తప్పు చేసినట్టు బిగ్గరగా అరుస్తుంది. అమ్మా వైష్ణవి, కాస్త నువ్వా ఏడవటం ఆపి అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పమ్మా. నేనున్నానుగా. నేనుండగా నీకు అన్యాయం జరగనివ్వను. మావయ్య గారు, నేను మీ అబ్బాయిని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. నా లావు గురించి అందరూ ఎగతాళి చేసినా ఆయన నన్ను ఇష్టపడ్డారని గర్వపడ్డాను. కానీ ఆయన మాత్రం తన పాత జ్ఞాపకాల నుండి, ఆ శ్రీజతో తిరిగిన జ్ఞాపకాల నుండి బయటికి రావట్లేదు. బహుశా నేను లావుగా, వికారంగా ఉన్నానని ఆయనకి ఇప్పుడు అనిపించిందేమో. అందుకే అందమైన ఆ శ్రీజతో మళ్ళీ పాత ప్రేమ వ్యవహారం సాగిస్తున్నారు మావయ్య. ఏంటి వైష్ణవి, నువ్వేం మాట్లాడుతున్నావు? వినయ్కి శ్రీజకి మధ్య ప్రేమ వ్యవహారమా? నాన్నా, అదంతా పచ్చి అబద్ధం. వైష్ణవి నా మీద అనవసరంగా అనుమానపడుతుంది. ఇదివరకు కూడా నేను శ్రీజ గురించి, నా గురించి అలాంటిదేమీ లేదని చాలా స్పష్టంగా తనకి చెప్పాను. అయినా కూడా నేను ఎవరితో మాట్లాడినా, ఆఫీస్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడినా కూడా వైష్ణవి నా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. లేనిపోని అనుమానాలతో నాకు రోజు నరకం చూపిస్తుంది నాన్న. విన్నావు కదమ్మా, వాడంత క్లియర్గా చెప్తుంటే నువ్వెందుకలా వాడి మీద అనుమానపడతావు తల్లి? అనుమానం పెనుభూతం అంటారు. అది సంసారాన్ని కూల్చేస్తుంది. నువ్వాన్ని అనుమానపడ్డం ఆపి అర్థం చేసుకోవటం మొదలుపెట్టు. అప్పుడు నీకన్నీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మావయ్య గారు, ఆ మాటలన్నీ అబద్ధాలు కావచ్చు, కానీ ఈరోజు మీ అబ్బాయి బెడ్రూంలో శ్రీజతో చాటుగా మాట్లాడడం మాత్రం అబద్ధం కాదు కదా. ఆ మాటలు నేను, అత్తయ్య గారు ఇద్దరూ నిలబడి మా చెవులతో స్వయంగా విన్నాం. నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఇదిగో అక్కడ నిలబడి ఉన్న అత్తయ్య గారిని అడగండి. అత్తయ్య గారి నిజం చెప్తారు. సుధాకర్ తీవ్రమైన చూపులతో సూర్యకాంతం వైపు తిరిగాడు. కాంతం, వైష్ణవి చెప్పేది నిజమేనా? శ్రీజతో వినయ్ మాట్లాడడం నువ్వు కూడా విన్నావా? ఏం జరిగిందో నిజం చెప్పు. అప్పుడు సూర్యకాంతం తన మనసులో నవ్వుకుంది.
తన ప్లాన్ సరిగ్గా వర్కౌట్ అయిందని గ్రహించి ముఖంలో అమాయకత్వాన్ని నటిస్తూ, ఏంటండి మీరు కూడాను? వైష్ణవికి వినయ్ మీద కొంచెం అనుమానం ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ శ్రీజనే మన వినయ్ ప్రేమించాడంటే నేను అసలు నమ్మను. నా కొడుకు అట్టంటూడు కాదు. అదేంటత్తయ్య అలా అంటారు? ఇందాక బెడ్రూమ్ లోపల ఉన్నప్పుడు శ్రీజ ఏం చేస్తుందో చూద్దురా అని మీరే కదా నన్ను తీసుకొచ్చింది. వాళ్ళ మాటలు విని మీరే కదా నా కొడుకు ఇంత పని చేస్తాడనుకోలేదని నాతో అన్నారు. ఇప్పుడేంటి మాట మారుస్తున్నారు? ఏంటి వైష్ణవి, నేను అట్ట అన్నానా? నాకేం వినపడలేదమ్మా. నువ్వేదో కంగారులో భ్రమలో ఉండట్ట అనుకున్నావేమో. నాకు మాత్రం అసలు ఏ శబ్దం వినిపించలేదు. వైష్ణవికి ఒక్కసారిగా కళ్ళు తిరిగినంత పనైంది. తన అత్తగారే ఇంత పెద్ద అబద్ధాన్ని ఇంత సులువుగా ఎలా చెప్పగలిగారా అని ఆమె ఆశ్చర్యపోయింది. అమ్మా వైష్ణవి, ఈ అనుమానం వల్ల నీకు లేనిపోని భ్రమలు ఎక్కువయ్యాయి. వినయ్ మీదే నువ్విలా అనుమానపడితే ఎలా తల్లి? వాడి క్యారెక్టరు చాలా మంచిది. మావయ్య గారు, మీకు నా మాట మీద నమ్మకం లేదా? అయితే మీకు ఒక విషయం చెప్పాలి. మేం చూస్తుండగానే వినయ్ బెడ్రూమ్ నుండి శ్రీజ బయటకొచ్చింది మావయ్య గారు. ఇప్పుడు మీరు దీనికి ఏమంటారు చెప్పండి? అది కూడా నిజం కాదా? అలా ఎందుకు జరిగిందో మీ అబ్బాయిని చెప్పమానండి. వైష్ణవి, నేను బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి శ్రీజ బెడ్రూమ్ లోపలుంది. కానీ తను ఎందుకు వచ్చిందో ఎందుకు వెళ్ళిపోయిందో నాకైతే అసలు అర్థం కాలేదు. నేను తన్ని పిలవలేదు, మాట్లాడలేదు. ఇప్పటికైనా అర్థమైందా మావయ్య గారు? మీ అబ్బాయి నిర్వాహకం ఏంటో. బెడ్రూమ్ లోపల పరాయి అమ్మాయి ఉంటే ఈయనకి తెలియదట. ఆయన మారిపోయారు మావయ్య. నా మీదున్న ఇష్టం పోయి ఆ శ్రీజ మీద ప్రేమ మళ్ళీ పుట్టుకొచ్చింది. వినయ్ సహనం పూర్తిగా నశించింది. వైష్ణవి ప్రతిసారి తన క్యారెక్టర్ని అనుమానిస్తూ ఉండేసరికి అతనిలో పట్టుదల, కోపం ఒక్కసారిగా పెరిగిపోయాయి. వైష్ణవి, ప్రతిసారి నా నిజాయితీని నీ ముందు నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒక భార్యగా భర్తను నమ్మటం చేతకని దాంతో నేను కాపురం చేయలేను. నీకు నా మీద నమ్మకం ఉండి నాతో కాపురం చేయాలని ఉంటే చెయ్యి, లేకపోతే గౌరవంగా ఇప్పుడే విడాకులు తీసుకుందాం. ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం. ఆ విడాకులు అన్న మాట వినగానే వైష్ణవి గుండె ముక్కలైపోయింది. కళ్ళల్లో ఉన్న కన్నీరంతా ఆవిరైపోయి ఆమెలో ఆత్మాభిమానం ఒక్కసారిగా మేల్కొంది. చాలా మంచి మాట చెప్పారండి. నేనే మీ ప్రేమకి అడ్డుగా ఉన్నానని అనిపించి ఆఖరికి మీ మనసులో ఉన్న మాట ఈ రోజు చెప్పారన్నమాట. నన్ను కాదనుకున్న మీతో ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండనే ఉండను. నేను వెళ్ళిపోతున్నాను. అలా అని వైష్ణవి బయటికి నడవటం మొదలుపెట్టింది. ఆగమ్మా వైష్ణవి, ఆవేశపడికి తల్లి. వినయ్ ఏదో కోపంలో అన్నాడు. నువ్వు కూడా అలా తొందరపడితే ఎలా తల్లి? దయచేసి ఆగు వైష్ణవి. కాని వైష్ణవి ఎవరి మాట వినే పరిస్థితిలో అప్పుడు లేదు. తన ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ ఇంట్లో ఉండటం కంటే అక్కడి నుంచి వెళ్లటం మేలని ఆమె అనుకుంది. ఆమె వెనుదిరిగి చూడకుండా గడప దాటి బయటకు నడిచింది. చూస్తూ ఉండగానే వైష్ణవి ఆ ఇల్లు దాటి కన్నీళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళిపోయింది. వైష్ణవి వెళ్ళిపోయాక సుధాకర్ వినయ్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఏంట్రా వినయ్ ఇది? నేనిక్కడ పెద్దవాణ్ణి మాట్లాడుతూ ఉండగానే నువ్వు అంత పెద్ద మాట అంటావా? నువ్వు విడాకులు తీసుకుంటావా? అసలు నీకు బుద్ధుండేలా మాట్లాడావా? నాన్నా, నేను ప్రతిసారి వైష్ణవి పెట్టే ఈ టార్చర్ భరించలేను. తనకి నా మీద నమ్మకం లేనప్పుడు నేను తనతో ఎలా కాపురం చేయాలి? నేనేం చేసినా వైష్ణవి నన్ను అనుమానంగా చూస్తుంది. అందుకే ఇక కోపం ఆపుకోలేక అలా అన్నాను. కాసేపు నన్ను వదిలేనన్నా. వినయ్ కోపంగా తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. సూర్యకాంతం ముఖంలో మాత్రం ఆనందం పట్టలేకపోయింది. తన ప్లాన్ 100% సక్సెస్ అయిందని, ఆ లావుకోడలు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని తన మనసు లోపల ఎగిరి గంతేసింది. ఇక ఆ రాత్రి సూర్యకాంతం ఎవరికీ తెలియకుండా శ్రీజకి ఫోన్ చేసింది. హలో శ్రీజ తల్లి, మన ప్లాను సక్సెస్ అయ్యింది. మన ప్లాన్ దెబ్బకే ఆ లావు కోడలో వినయ్తో గొడవపడి ఆవేశంతో ఇల్లు వదిలి పారిపోయింది. ఆ గొడవలో వినయ్ గాడు కోపంలో విడాకులెత్తానని అరిచాడు తెలుసా? అవునా ఆంటీ, ఎంత గుడ్ న్యూస్ చెప్పారు. మన ప్లాన్ సూపర్గా వర్కౌట్ అయింది. కానీ అత్తయ్య, మనం ఆ వైష్ణవి మళ్ళీ ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. వినయ్కి ఆమె మీద శాశ్వతంగా అసహ్యం కలిగేలా మనం చేయాలి. అవును తల్లి, మరి దానికి ఏం చేద్దాం? నీ మనసులో ఏదైనా ప్లాన్ ఉందా? ఉందత్తయ్య, రేపు ఉదయాన్నే నేను మీ ఇంటికి వస్తాను. వినయ్కి వైష్ణవి మీద మరింత కోపం పెంచేలా నేనొక నాటకం ఆడతాను. మీరు దానికి సపోర్ట్ చేయండి చాలు. సరే తల్లి, రేపు నువ్వు త్వరగా రా. ఇక మరుసటి రోజు ఉదయం వినయ్ హాల్లో దిగులుగా కూర్చుని ఉన్నాడు. వైష్ణవి వెళ్ళిపోయినందుకు అతని మనసు లోపల ఎక్కడో ఒక రకమైన వెలితి అనిపిస్తున్నా పైకి మాత్రం మామూలుగా ఉండటానికి అతను ప్రయత్నిస్తున్నాడు. వైష్ణవిని నేను అనవసరంగా కోపడ్డానా? తనకి నా మీద అంతలా అనుమానం ఎందుకు వస్తుంది అసలు? అయినా నేను కొంచెం ఆ మ్యాటర్ని కూల్గా డీల్ చేస్తుంటే బాగుండేదేమో.
విడాకుల విషయం నేను మాట్లాడకపోతే బాగుండేమో. అయినా నిన్న శ్రీజ నా బెడ్రూంలోకి ఎందుకు వచ్చింది? వినయ్ అలా అనుకుంటూ ఉండగానే సరిగ్గా అదే సమయానికి శ్రీజ హాల్లోకొచ్చింది. వినయ్ శ్రీజను చూడగానే సోఫాలోంచి లేచి నిలబడ్డాడు. అతనిలో ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. శ్రీజ, నిన్న నువ్వు నా బెడ్రూంలోకి ఎందుకు వచ్చావు? అసలు వైష్ణవికి నా గురించి లేనిపోని అబద్ధాలు ఎందుకు చెప్పావు? నేను నిన్ను ప్రేమించానని తనతో ఎందుకన్నావు? అయ్యో వినయ్, నేనెందుకు అలా చెప్తాను? అసలు నేను అలా చెప్పనే లేదు. నువ్వు నాకు మంచి ఫ్రెండ్వి. మనిద్దరి మధ్య అంతకు మించి ఏమీ లేదు కదా. కానీ నీ భార్య వైష్ణవిది అసలు క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా? వైష్ణవి అసలు క్యారెక్టరా? ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు శ్రీజ? అవును వినయ్, మొన్న మాటల్లో మాటగా వైష్ణవి నాకు ఒక విషయం చెప్పింది. తనకి వాళ్ళూర్లోనే ఒక అబ్బాయితో ఒకప్పుడు లవ్ స్టోరీ ఉందట. వాళ్ళిద్దరూ చాలా కాలమే ప్రేమించుకున్నారట. కానీ వాడు పేదవాడు కావడం వల్ల వైష్ణవి వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయితో పెళ్లి ఒప్పుకోలేదట. నువ్వు కోటీశ్వరుడి కావడం వల్ల నిన్ను తన పెళ్లి చేసుకుందట. తనకి ఒక గతం ఉందని నీకు తెలుసా వినయ్? ఏంటి, వైష్ణవికి ఇంకో అబ్బాయితో ప్రేమ వ్యవహారం ఉందా? అవును వినయ్, కానీ ఇప్పుడు మన అందరి ముందు లేనిపోని నాటకాలు ఆడుతుంది. అలాంటి ఆమె నీ మీద డౌట్ పడ్డమేంటో నాకు అర్థం కాలేదు. పాపం నువ్వేమో తన నటనని నిజమైన ప్రేమ అనుకుని మోసపోయావు. చూసావే వినయ్, నేను ముందే చెప్పాను కదా, ఆ పల్లెటూరు పిల్ల అమాయకురాలు కాదు, మహాఘటమని. నువ్వు నా మాట వినకుండా బండదాన్ని తెచ్చిపెట్టుకున్నావు. ఇప్పుడు చూడు, తన అస్సలు రంగు బయటపడింది. వినయ్కి శ్రీజ చెప్పిన అబద్ధాలు నిజమే అనిపించాయి. అతని మనసులో వైష్ణవి మీద ఉన్న కొద్దిపాటి ప్రేమ కూడా ఇప్పుడు అసహ్యంగా మారిపోయింది. ఛీ, వైష్ణవి ఇంతటి మోసగత్తనుకోలేదు. నన్ను, నా కుటుంబాన్ని కేవలం డబ్బు కోసమే వాడుకుందా? నాతో నాటకాలాడిందా? నేను ఆ వైష్ణవికి విడాకులిస్తాను. తనలాంటి దాన్ని నా జీవితంలోకి మళ్లీ రానివ్వను. శ్రీజ, సూర్యకాంతం ఒకరినొకరు చూసుకొని మనసులో క్రూరంగా నవ్వుకున్నారు. వైష్ణవిని గెంటేసి తమ దారిని సుగమం చేసుకున్నందుకు వాళ్లు సంతోషపడ్డారు. శ్రీజ అల్లిన ఈ భయంకరమైన అబద్ధాల వలలో వినయ్ పూర్తిగా చిక్కుకుపోయాడా? వినయ్, వైష్ణవిల పెళ్లి బంధానికి ఇక విడాకులతో ముగింపు పలకనున్నారా? ఈ ఉత్కంఠభరితమైన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలియాలంటే తరువాతి ఎపిసోడ్ చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బిన్నగుంట అనే ఊరిలో చక్రపాణి అనే పెద్ద మనిషి ఉన్నాడు. అతనిది ఆ ఊళ్ళో గౌరవమైన కుటుంబం, పైగా ఉమ్మడి కుటుంబం కూడా. అందుకే ఈ రోజుకి ఆ ఇంటి ఆడవాళ్ళని కాని మగవాళ్ళని కాని ఆ ఊరి జనం చాలా ఉన్నతంగా మర్యాదగా చూస్తారు. అలాంటి ఆ కుటుంబానికి కాని ఆ ఇంటికి కాని చక్రపాణి తల్లి వయసుకి వృద్ధురాలైన చిన్న గౌరమ్మే పెద్ద దిక్కు. ఆమె కోరిందేదైనా ఆ ఇంట్లో నడిచే తీరాలి. అలాంటి చిన్న గౌరమ్మ ఒకరోజు తన పెద్ద కొడుకు చక్రపాణితో ఇలా అంటుంది. ఓరే చక్రం, నిన్న సాయంత్రం ఒక కోయిదర్ని కలిశాన్రా. అతను ఏమన్నాడంటే, మన నందినికి పెళ్ళి ఈ మాసంలో కాని వచ్చే మాసంలో కాని చేసేస్తే ఆ తర్వాత నేను ఎప్పుడు పోయినా మీ నాన్న దగ్గరే చేరుకుంటానంట్రా. అలా చేయలేదంటే నేను మరో జన్మకి ఆయన్ని కలవలేనంట్రా. అమ్మా, అలాంటి కోయదొరల మాటలన్నీ ఎలా నమ్ముతావే? వాళ్ళేదో పొట్టగూటికి అలాంటి జాతకాలు చెప్తారు. అందులో నిజాలు ఉండవే. పైగా మన నందినికి ఇప్పుడు 9 ఏళ్ళు. ఈ వయసులో దానికి పెళ్ళేంటే? చట్టాలేమీ ఒప్పుకో. 9 ఏళ్లకే పెళ్ళేంటా? మరి నాకు 9 ఏళ్లకి పెళ్లి కాలేదు, 13 ఏళ్లకి నిన్ను కానలేదా? అమ్మా, అప్పుడంటే ఆ రోజులు వేరే. ఇప్పుడలా చేయకూడదు. గవర్నమెంటు ఊరుకోదు. అంతేలేరా, నిన్ను నవమాసాలు మోసి కన్నదాన్ని. నా కడసారి కోరిక కూడా తీర్చలేనంత పెద్దవాడివైపోయావు కదూ. సరే, నీ ఇష్టం వచ్చినట్టే కానీలే. కడసారి కోరిక నీకేమే? నువ్వు బాగానే ఉన్నావు గదా. అంటే నేను పోవాలని కోరుకుంటున్నావేంట్రా చక్రం? అంతేలే, నిన్ను కడుపున మోసిందాన్ని కదా నన్ను కాటికి మోసేసి బరువు దించేసుకోవాలనుకుంటున్నావన్నమాట. సరేలే, నీకే అంత పాసం లేనప్పుడు నేను పాకులాడిన ఉపయోగం ఏంట్లే అంటూ కొడుకుని తన ఏడుపుతో బ్లాక్మెయిల్ చేసైనా తన మాట నెగ్గించుకోవాలి అనుకుంటుంది ఆ ముసలమ్మగారు. అలా మొత్తానికి తిండి తిప్పలు మానేసి ఏడుపులు పెడబొబ్బలు పెట్టి మరి తన 9 ఏళ్ల మనవరాలు నందినికి తమ బంధువుల్లో కుర్రాడైన 15 ఏళ్ల రవికి పెళ్లి జరిగేలా చేసింది ఆవిడ. అలా ఆ బాలజంట
పెళ్లి అనే బంధంలో ఏముందో తెలియకముందే దంపతులైపోయారు. అలా ఆ ఏడాది వేసవి కాలంలో ఒకరోజు సరదాగా పిల్లలందరూ మోటబావిలో దూకి స్నానాలు, ఈత కొట్టే ఆటల్లో మునిగిపోయారు. ఆ ఆటల్లో రవి నీళ్లలో మునిగి చనిపోయాడు. అంతే. పెళ్ళై 6 నెలలు కూడా కాకముందే పసిపిల్లైన నందిని విధవరాలై పుట్టింట్లో ఉండాల్సొచ్చింది. ఇక ఆ తరువాత కొన్నాళ్లకే ఆ ముసలమ్మగారు కూడా చనిపోయారు. ఆమె చచ్చి ఏ లోకానికి పోయిందో తెలియదుగాని చిన్న వయసులోనే పెళ్ళై భర్తని పోగొట్టుకున్న నందిని మాత్రం ఎదుగుతున్న కొద్దీ ఆ ఊళ్ళో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. 6 నెలలకే భర్తని మింగేసిందని కొందరు, పెళ్ళై ఏడాది కాకముందే 2 ప్రాణాలు మింగేసిందని మరికొందరు. అలా వైధవ్యం అంటే ఆడదానికి ఏదో శాపం అన్నట్టు భావించే ఆ మట్టి బుర్రల మధ్య ఆమె పెరగటంతో రోజూ ఏడవటమే తప్ప నవ్వటమనేదే మరిచిపోయింది నందిని. అందుకే ఒకరోజు చక్రపాణి తన భార్యతో, పాపం అమ్మాయిని చూస్తుంటే జాలేస్తుందే పార్వతి. అందుకే దాన్ని ఈ ఊళ్ళో ఉంచితే ఇదిగో ఇలాగే కాకుల్లా పొడుస్తూ ఉంటారు అందరూ. సిటీలో ఉండే నా స్నేహితుడు బైరాగి దగ్గరుంచి కనీసం చదువైనా చదివిస్తే రేపు దాని ఒంటరి బ్రతుకు అది బ్రతుకుతుంది అంటూ తన కూతురు నందినిని సిటీకి పంపించేశాడు చక్రపాణి. అక్కడికి వెళ్ళాక ఎన్నేళ్లైనా మళ్లీ నందిని ఊరికి తిరిగి రాలేదు. ప్రతి నెల చక్రపాణి అతని భార్య పార్వతీలే వెళ్లి పట్నంలో ఉన్న తమ కూతురు నందినిని కలిసి వస్తూ ఉండేవారు. అలా ఏళ్లు గడిచాయి. నందిని పెరిగి పెద్దదైంది. చిన్నతనంలోనే వైధవ్యం పొందిన ఆమెకు ఆనాటి సంఘటనలు, ఆ రోజుల్లో ఊరి జనం అన్న మాటలు అన్నీ బలంగా తన మనసులో నాటుకుపోయాయి. అందుకే దేవుడన్నా, దేవుణ్ణి పూజించేవాళ్లన్నా నందినికి కోపం. ఒకసారి తన క్లోజ్ ఫ్రెండ్ లావణ్య నందినికి ప్రసాదం తెచ్చిస్తే అప్పుడు కోపంతో నందిని ఇలా అంటుంది. చూడవే లావణ్య, నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్వి కనుక నీకు దేవుడంటే పిచ్చుందని తెలిసినా నీతో స్నేహం చేస్తున్నాను. అదే మరొకరైతేనా వాళ్ళ ముఖం కూడా చూసేదాన్ని కాదు. అసలు దేవుణ్ణి ద్వేషించడమేంటే? అతనే కదా అందరి తలరాతులు రాసేది. ఆ ముక్క చెప్పే 9 వయసులో, నాకు ఊహ అప్పుడప్పుడే తెలుస్తున్న వయసులో ఓ కుర్రాడినిచ్చి పెళ్లి చేశారు. అది జరిగి 6 నెలలు గడవకముందే ఆ కుర్రాడిపోతే నన్ను విధవరాలు అన్నారు, దురదృష్టవంతురాలు అన్నారు. మా ఇంట్లో ప్రతివారిని ఎంతో గౌరవించే మా ఊళ్ళో అతి చిన్న వయసులోనే విధవరాలైన నన్ను మాత్రం మాటలతో టార్చర్ పెట్టారు. వాళ్లేదో చేస్తే మధ్యలో దేవుడేం చేశాడే నిన్ను? ఏం చేశాడా? ఆ వయసులో నాకు జరుగుతున్న పెళ్లిని ఆపలేకపోయాడు. నాకు మొగుడుగా వచ్చిన వాడిని బ్రతికించలేకపోయాడు. ఇంతకన్నా ఏం చేయాలే అంటూ తన ఫ్రెండ్ మీద హీటెక్కిపోయింది నందిని. అలా తన లైఫ్లో వెలిసిపోయిన రంగుల్ని నింపిన దేవుడంటే ఆమెకు వల్లమాలిన కోపం. ఈ విధంగా మరో 5 ఏళ్లు గడిచాయి. చక్రపాణి ఆరోగ్యం పాడవ్వసాగింది. ఆ వయసులో అతనికి విధవరాలైన తన కూతురి మీద బెంగ పట్టుకుంది. అందుకే ఒకరోజు తన భార్యతో, పార్వతి, మన అమ్మాయి విషయంలో మనం చాలా పెద్ద తప్పు చేశామని ఇప్పుడు అర్థమవుతుంది. ఆ రోజు అమ్మ మాట వినకుండా ఉండుంటే దాని జీవితం ఈరోజు వేరేలా ఉండేది. సరిగ్గా పెళ్లి చేయాల్సిన వయసు వచ్చేసరికి నా కూతురు విధవరాలిగా ఉండిపోతుంది. రేపు మనం పోయాక దానికి దిక్కెవరో అర్థం కావటం లేదు. చూడండి, ఇంకా వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాదండి ఆలోచించాల్సింది. మన అమ్మాయి గురించి మనం ఆలోచించుకోవాలి. చిన్నతనంలోనే దానికి ఊహ కూడా తెలియని వయసులో జరిగిన పెళ్ళండి. అది బొమ్మల పెళ్లి లాంటిది. దాన్ని పట్టుకొని మనం కూడా ఇన్నాళ్ళు వేలాడాము. అందుకే ఇకనైనా పిల్లకి మంచి కుర్రాన్ని చూసి ఘనంగా పెళ్లి చేద్దాం. ఏ బంధుత్వాలు తెగిపోయినా పర్వాలేదు గాని మన పిల్ల జీవితాన్ని మాత్రం మనం బాగు చెయ్యాలండి అని భార్య చెప్పిన మాట విన్నాక చక్రపాణిలో పట్టుదల పుట్టింది. అందుకే ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నాడు. విధవరాలైన తన కూతురు నందినికి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టాడు. ఆ విషయం తెలిసిన నందినికి ఒక పక్క మనసులో సంతోషం ఉన్నా మరోవైపు భయం మొదలైంది. అందుకే ఆ పెళ్లి వద్దని తండ్రితో చెప్పింది. వద్దు నాన్న, మళ్ళీ నాకే పెళ్లి వద్దు. తెలిసి తెలియని వయసులో నానమ్మ మాట వల్ల నాకు పెళ్లి చేశారు. నన్ను విధవని కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ పెళ్ళంటే నాకు నా అదృష్టం మీద నమ్మకం లేదు నాన్న. మళ్ళీ జరగరానిదేదైనా జరిగితే ఈ లోకం అనే మాటలు పడే ఓపిక నాకు లేదు. చూడమ్మా,
తెల్లవారితే కావు కావు అని అరవటం కాకి లక్షణం. అది నువ్వు ఏం చేసినా అరుస్తుంది తల్లి. నువ్వేమీ చెయ్యకపోయినా అరుస్తుంది. ఈ సమాజం కూడా అలాంటిదేనమ్మా. మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటుంది. ఈ విషయం తెలుసుకోవడానికి, నాలో ఈ తెగింపు రావటానికి నాకిన్నేళ్లు పట్టిందమ్మా. ఇప్పుడు కూడా నేను నీ పట్ల ఇలా నడుచుకోలేదంటే నాకు పోయాక కూడా ప్రశాంతత ఉండదమ్మా. చచ, అవే మాటలు నాన్న. నువ్వు బాగుండాలి. నేనలా ఉండాలంటే నువ్వీ పెళ్లికి ఒప్పుకోవాలమ్మా. ఇన్నేళ్ళు నా కూతురిని విధవా అని అన్నాను, వైద్యవతి అన్నాను. ఆ పాపాన్ని కన్యాదానం చేసి కడుక్కొని తల్లి. లేదంటే నేనున్నంత వరకు నా నుండి ఈ బాధ పోదు తల్లి అని తాను తీసుకున్న నిర్ణయానికి తన విధవరాలైన కూతురిని రెండవ పెళ్లికి ఒప్పించటానికి చాలా బ్రతిమిలాడాడు ఆ తండ్రి. చివరికి తన తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదు అనే ఉద్దేశంతో విధవరాలైన నందిని పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంది. దాంతో తాము సెలెక్ట్ చేసిన కుర్రాడితో నందిని పెళ్లిని ఎంతో వైభవంగా జరిపించారు చక్రపాణి దంపతులు. ఈ విధంగా చిన్న వయసులోనే వైధవ్యం పాలైన తన కూతురికి మరో పెళ్లి చేసి ఆమె జీవితంలో రంగులు నింపాడు ఆ తండ్రి. ఇది ఇవాల్టి కథ, విధవ కూతురు. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం వల్ల మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.